గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. సమ్మక్క సారక్క మేడారం జాతర 15 వరకు ఉంది కదా, కాబట్టి అప్పుడు బాగా రష్ ఉంటుంది. అందుకే మేము ఇప్పుడే ముందుగా దర్శనం చేసుకుని పోతున్నాం. ఇప్పటికైనా డైలీ ఒక 30,000 మెంబర్స్ దాకా వస్తున్నారంట. పోయి అక్కడనే కొంచెం దర్శనం చేసుకుని చిల్లేద్దాం. ఇప్పట్లో ఎప్పుడు పోయినా కానీ మారమ్మ తల్లిని దర్శనం చేసుకొని పోతాం అన్నట్టు. గైస్ మేము దుబ్బాక నుంచి బయలుదేరినాం. మాది సిద్దిపేట కిందికి వస్తుంది. అయితే ఇట్లా వరంగల్ దగ్గర ఆగినట్టు. వరంగల్ బైపాస్ కంటే ముందు కొంచెం ఆగి అక్కడ టిఫిన్కి ఇట్లా చేసినాం. అట్లనే కిరాణా సామాన్ తీసుకున్నాం, ఎందుకంటే మేము అక్కడ వంట చేసుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ పోతే ఒక 17 కిలోమీటర్స్ పోతే రామప్ప వస్తుంది. చూడాలనుకుంటే చూడండి. ములుగు జిల్లా రాకముందు ఒక 3 కిలోమీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్ మనకు గట్టమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ గట్టమ్మ టెంపుల్ చూసుకున్న తర్వాతనే మేడారం భవన్ అని అంటారు. మరి ఎంతవరకు నిజమో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లక్నవరం చెరువు కూడా మేడారం నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ములుగు రూట్లోనే రైట్ సైడ్ ఉంటుంది అన్నట్టు. ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఆకుండా వచ్చినాం. ఎంత ఉంది? వచ్చేసినాం. ఎంత జంప్ అన్నమాట అన్నట్టు. టెంపుల్ అక్కనే ఉన్నట్టు. ఈ టెంపుల్ వెయిటింగ్ హాల్ లాగా అన్నట్టు. ఇదంతా బండల వరకు నడుస్తుంది. ఇక్కడ అమ్మవారికి బంగారంగా బెల్లాన్ని సమర్పిస్తారు. ఇది భోగి రోజు కాబట్టి మంది 20-30 మంది ఉన్నారు. నార్మల్ డేస్లో 1,00,000 మంది ఉంటారు. సమ్మక్కది సారక్కది అటు ముంగడికి పోతే ఇంకా ఎగిరేసేందుకు పైసలు ఇవ్వాలి. అర్థమైందా? జరగండి. దర్శనం అయిపోయింది, వెళ్తున్నాం. వర్క్ నడుస్తుంది. ఇంకా ఇక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేస్తారు. ఇలాగేంచి ఎంట్రీ ఉంటుంది. తర్వాత ఇక్కడ టెంపుల్ జంపన్న వాగు. ఈ జంపన్న వాగు నుంచే మనం ఇటు వస్తాం. ఎంత మెయిన్ రోడ్ అదే. ఇది మొత్తం బ్లాక్ చేస్తారు. రోజు భోగి పండుగ కాబట్టి మనకు దర్శనం జస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. మంది కూడా అంత ఏం లేరు. నిన్న మొన్న మస్తున్నారంట. ఇవాళ అయితే మంది ఎక్కువ లేరు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చికెన్ అనుకోవాలి. మనం ఈ చెట్ల కింద అనుకోవాలి. ఒక ప్లేస్ చూసుకున్నాం మంచిగా. ఇక్కడనే పక్కన ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ప్లేస్ చూపిస్తా చూడండి. ఇవన్నీ మన సామాన్, ఈ కిరాణా సామాన్. ఇదంతా ఇదేమో బాగోన్లు అన్నీ. ఇతను గొడవ పెట్టుకుంటున్నాడు. తీసుకొస్తాడు. మంట పెడుతున్నాడు.
మంట పెడుతుందా మంట పెట్టుడు అలవాటే కదా అరే అట్లా పంతులు దగ్గర వీడియోలో ప్లీజ్. ఏ కాదురా నీకేం కాదు. అట్లంటాడు అట్లా వచ్చేవా కానీ ఉల్లిగడ్డ కట్ చేస్తుండు. ఉల్లిగడ్డ ఎంత కిరాణా సామాను, చికెన్ కడిగిన, ఇప్పుడు మొత్తం మసాలా కలుపుడే, కొత్తిమీర ఉంది, కడగాలి కదా. మూడు బియ్యం కడుతుడు అయిపోతుంది. పొయ్యండి పెట్టినాం, బాగున్నాయి. ఇలా చికెన్ అంతా వాడు అగిలిగాడు అల్లం పేస్ట్ చేయనికి పోయిండు. కిచెన్ సామాన్, ఆయిల్, పసుపు, కారం, పేస్ట్, అల్లం పేస్ట్, అవన్నీ మసాలా అన్నీ ఉన్నాయి. ఇలా అదే బిర్యానీ. ఆల్రెడీ బిర్యానీ చేసేస్తున్నాం. ఇక ఆయిల్ పోయి 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 పోయిరా. మసాలాలు వేసుకున్నా వస్తున్నా. ధైర్యంగా ఇస్తే ఫేస్ కూడా వస్తుంది. అది కాదు వాడు అన్ని అవి లివర్ అవి అరే కోడి మొత్తం మనకే పోసిండు, లివర్ ఏడారా? అట్లా లేదు, ఓన్లీ లివర్లే ఉన్నట్టు కోస్తున్నట్టు. ఏరా ఏరా చాలది. మంట పెట్టరా, మంట పెట్ట. నాకు గిన్నె కింద పడేటట్టు అనిపిస్తుంది. నాకైతే అటు పెట్టాలరా, ఇటు కాదు. జరపరా కొద్దిగా దీంతో. అరే జరపరా. వస్తుందా మంచిగా? వైలది ఫుల్లుది. ఇదేనా కారం? కారం వద్దా? అరే కాడదారా, ఇది చూపిద్దా, చికెన్ చూపిద్దా? అది బంద్ చేసి. కాడద్దు, మాడిపోతుంది. మాడిపోతలేదు, కింద కనబడుతుంది నాకు. నీళ్ళు పోదామా? అదే అంత సైడ్ అంతా ఎక్కించినప్పుడు ఏది ఇప్పుడు పొడుతుంది, దాన్ని పొడుతుంది మళ్ళీ చికెన్ పోసారు అలా తొందరగా. వీడియో తీరా పోసేది కూడా. అంతే చాలు. అది కడగవా మళ్ళీ? ఇంటికొచ్చేప్పుడు కడగవా? ఇప్పుడు కడతావా? మసాలనే కదరా. కొంచెం వారు దిగచ్చు. కట్టెలు వచ్చినారా వాడుకో. కారం కింద మంట పెట్టరు. నాకు రాలేస్తా, ఇల్లు వేసినా సరే ఆగ్రా ఫస్ట్ లేస్తా చూడు. చేతులు వస్తలేవురా. సంపెత్త వర్మమ్మల్ని అందరినీ తక్కువ వేసుకొస్తా, ఎక్కువ చేయండి. సైంటిస్ట్ ఓకే సార్. రైస్ అయింది, చికెన్ తింటున్నాం. సూపర్. అలా 4 చేతులు కలిసినాయి. బట్ ఎనీవే గుడ్. ఛత్తీస్గఢ్ వాళ్ళని పెట్టుకున్నా, వాళ్ళ గడికి పని చెప్తుంటే ఏదో అర్థం. సక్సెస్ఫుల్గా సమ్మక్క సారక్క దర్శనం జరిగింది. మంచిగా చికెన్ ఇట్లా అనుకొని, అన్నం అనుకొని తినేసి బయలుదేరుతున్నాం. ఇక టైం వచ్చేసి 5 అవుతుంది. అందరికంటే లేట్ లేచింది కొడిగా. వీడియో మంచిగా అంటుండు. ముందుగా లేచిన నేను భయం అయితే. మాకైతే దర్శనం 1:30 వరకు అయిపోయింది. మేము వండుకొని తిని చేసి ఆ బాసన కడిగేసరికి సాయంత్రం 5 అయింది. ఒక అర్ధగంట రెస్ట్ తీసుకొని పోతున్నాం. సాయంత్రం పూట ఈ రామపోయే రూట్లో ఈ సర్కిల్ దగ్గర ఎంత బాగా ఏర్పాటు చేశారో చూడండి. చాలా బాగుంది కదా లైటింగ్. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. కానీ జాతర అప్పుడు 28, 29, 30 నాడు ఫోటోలు దిగుడు కుదరదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఒక 1000 లైకులు వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నా.